రేవంత్ సైకో పరిపాలనపై పంచాయతీ బ్యాలెట్ బాక్సు బద్దలవుతున్నది. పల్లెల్లో మొదలైన చైతన్యం గులాబీ ప్రభంజనం రూపంలో రేవంత్ గుండెల్లో గుబులు రేపుతున్నది. ఇప్పటికే 2 విడతల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని అదరగొట్టిన బీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో 3వ విడతకు సిద్ధమైంది. గులాబీ దండు తిన్మారు దెబ్బకు కాంగ్రెస్కు దిమ్మ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా ఓటర్లను బెదిరిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఓట్ల రూపంలో వెలువెత్తుతున్న సందర్భంలో రేవంత్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. అందుకే అధికార మతంతో కాంగ్రెస్ క్యాడర్ రెచ్చిపోతున్నది. 2 రోజుల్లో రాష్ట్రంలో 100కు పైగా ఫ్యాక్షన్ తరహా దాడులు జరిగాయి. ఓటమి జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులపై రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కాంగ్రెస్ నాయకుల గూండాగిరి పరాకాష్ఠకు చేరింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల రాజు గట్టి పోటీనిచ్చారు. ఈ అక్కస్తో ఎన్నికలు గెలిచిన వెంటనే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పాపయ్య అనుచరుడు ట్రాక్టర్తో ఢీకొట్టి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై దాడికి దిగారు. పాశవికంగా ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అటు ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో సర్పంచ్గా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మరోవైపు మంచిర్యాల జిల్లా షెట్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తపై కల్లుగీత కత్తితో పాశవికంగా దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక ఆసిఫాబాద్లో ఇటికలపాడులో సర్పంచ్గా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి భర్తపై కాంగ్రెస్ అభ్యర్థి కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసాగా నిలిచారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పరామర్శించారు. వారి వైద్యానికి అయ్యే ఖర్చు బీఆర్ఎస్ పార్టీ భరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ గుండాగిరికి భయపడవద్దని కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. దుర్మార్గానికి పాల్పడ్డటువంటి కాంగ్రెస్ గుండాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ అట్లాగే మా నాయకులు కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, దయచేసి మీరు సంయమనం పాటించండి. కానీ సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే అందరికంటే డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా పిలుపునిస్తాం. వదిలిపెట్టాం. దయచేసి ఎవరు ధైర్యం సడలకుండా ఉండాలని చెప్పి కూడా కోరుతూ వారికి అండగా నిలబడ్డ మా కార్యకర్తలు, మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వారి ప్రాణాలు కాపాడుకోవడం మీద దృష్టి పెట్టుకుందాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దాం. తప్పకుండా ఎస్పీ గారితో, డీజీపీ గారితో అందరితో కూడా పార్టీ డెలిగేషన్ పై మాట్లాడుతుంది. ఒక్కరు కూడా ఇందులో మిగలకుండా ఎవరెవరైతే దాడి చేసిండ్రో అందరూ అరెస్ట్ అయ్యేదాకా, అందరికి శిక్ష పడేదాకా వదిలిపెట్టాం. న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఫ్యాక్షన్ రాజ్యాన్ని తలపిస్తున్నది. అసలు పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ జరగని దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి. అధికార పార్టీకి ప్రజల నుంచి వస్తున్న తిరస్కరణను రేవంత్ అండ్ గ్యాంగ్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే క్యాడర్ను వీధి రౌడీలా ఎగదోస్తుంది. తొలి విడత, 2వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ సర్కారుకు దిమ్మ తిరిగింది. అందుకే 3వ విడతకు సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నుంచి కింది స్థాయికి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 3వ విడతలో బీఆర్ఎస్ను నిలువరించాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఇందుకోసం కాంగ్రెస్ సామధానభేద దండోపాయాలను ప్రయోగిస్తున్నది. పెద్దల ఆదేశాల మేరకే కాంగ్రెస్ క్యాడర్ అంతా ఇలా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు సైతం కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యాంగ రక్షణ కోసం కాకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది.
అధికారం చేతిలో ఉంది. స్వయంగా సీఎం సైతం పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం సాగించారు. మంత్రులు ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో మోహరించారు. పల్లె ప్రజలను ప్రలోభాల పద్మవ్యూహంలో ఇరికించారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు పెట్టారు. ఆఖరుకు హత్యా రాజకీయాలకు సైతం తెరలేపారు. కానీ తెలంగాణ పల్లె ప్రజల చైతన్యం ముందు కాంగ్రెస్ పాచికలేవీ పారలేదు. తొలి విడత మలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ మెజార్టీతోనే సరిపెట్టుకుంది. తెలంగాణ గుండెల్లో గులాబీ జెండా స్థానం. పల్లె ప్రజలంతా గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. గులాబీ ప్రభంజనం తట్టుకోలేక, ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేక రేవంత్ సర్కారు అసహనం తారాస్థాయికి చేరింది. అందుకే రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులే టార్గెట్గా భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించకపోతే పథకాలు రావని, అభివృద్ధి జరగదని ప్రజలను భయపెడుతున్నారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ సర్పంచ్ గెలిస్తే చంపేస్తానని గుండాలా మాట్లాడాడు. సొంత ఊర్లో ఓటమిని జీర్ణించుకోలేక అనిరుద్ధ్ రెడ్డి మానసిక స్థితి చలించిందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మహబూబ్ నగర్లో జిల్లాలోనే మరో ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం బీఆర్ఎస్ సర్పంచులు పనుల కోసం తన దగ్గరకు వస్తే మెడపట్టి గింటేస్తానని మాట్లాడారు. మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్ కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తారు. అమ్మ ఇంద్రమ ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకుంది ఒక మాట, ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను. కాంగ్రెస్ రౌడీ రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని హెచ్చరించారు. ఎన్ని దాడులు చేసినా సంయమనంతో ఓటుతోనే బదిలిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో 2 ఏళ్లు ఓపిక పడితే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే పోలీసు అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప
కాంగ్రెస్ పార్టీ సొమ్మో రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంత భయం కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే 2 ఏళ్లలో మీరు అద్భుతాలు చేసింటే, మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, అన్ని గొప్పగా చేసినాము అన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు. ప్రజలు మీరు అడగకుండా ఓట్లు వేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి కాంగ్రెస్ కార్యకర్త ఆలోచించండి, ఇది మంచిది కాదు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ఇకనైనా ఈ దిక్కుమాల ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నా.